ఒక నక్క తన మిత్రుణ్ణి మోసం చేసింది. కాని చివరికి ఏమైంది తెలుసా? ఒకరోజు చలాకీ నక్క తన మిత్రుడైన కొంగను భోజనానికి ఆహ్వానించింది. కొంగ ఎంతో సంతోషంగా ఒప్పుకుంది. సాయంత్రం నక్క రుచికరమైన సూప్ తయారుచేసింది. కాని తన మనసులో ఒక చిలిపి ప్లాన్ వేసుకుంది. చదునైన పళ్ళాల్లో సూప్ వడ్డించింది. పాపం కొంగ తన పొడవైన ముక్కుతో ఎంత ప్రయత్నించినా సరిగ్గా తినలేకపోయింది. నక్క మాత్రం మొత్తం సూప్ నాక్కుంటూ తినేసింది. కొన్ని రోజులకు కొంగ కూడా నక్కను భోజనానికి పిలిచింది. ఈసారి పొడవైన కూజాల్లో సూప్ వడ్డించింది. నక్క ప్రయత్నించింది, కాని తాగలేకపోయింది. కొంగ మాత్రం హాయిగా సూప్ తాగేసింది. అప్పుడు నక్కకు అర్థమైంది, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు మనతో అలాగే ప్రవర్తిస్తారు.